మేడం నమస్తే అండి. మరేంటి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, అసలు కరువు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కరువు అని చెప్పి అంటున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? నమస్తే అండి, నా పేరు షేక్ పర్వీను. కరువు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కరువు అంటున్నారు. అసలు వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక ఇది ఉండాలండి, ఇంకిత జ్ఞానమైనా ఉండాలి వాళ్ళకి. కరువు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కరువు అంటున్నారు. గత 5 సంవత్సరాలు ఉందండి. ఆ గత 5 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? పట్టిన దరిద్రం అంతా గత 5 సంవత్సరాలు, కరువు పట్టింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడే ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఆ గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ప్రతి ఇంట్లో కష్టం వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో కూడా కష్టమే అని గడిపిన రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో అది కాక రైతు వాళ్ళు పొలం వేసుకోవడానికి వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేక ఏం లేక వాళ్ళు ఇబ్బంది పడినారు. ఆ టైంలో గత 5 సంవత్సరాల్లో కరువు అనేది ఆ మాట కనాలి. వీళ్ళన్నీ ఆ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు కరువు ఇవన్నీ పెట్టకుండా ఇప్పుడేంటండి మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, రాజధాని జరుగుతుంది, మంచిగా వర్క్ జరుగుతుంది. అన్ని గూగుల్ తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు, సాఫ్ట్వేర్ అవన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కరువు ఎక్కడి నుంచి వచ్చింది? హైటెక్ సిటీ లాగా తయారు చేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ చేశారు. ఎవరు చేశారంటే చంద్రబాబు అనే చెప్తారు, చిన్న పిల్లల దగ్గర నుంచి చెప్తారు చంద్రబాబు గారు అని చెప్తారు. ఈరోజు కూడా ఆంధ్ర అట్లా అభివృద్ధి చెందాలని బాబు గారు నైట్ అంతా పగలంతా ఆయనకి ఏం ప్రాబ్లము అంతా ఉంది, తినడానికి బాగా హ్యాపీగా ఉండడానికి మొత్తం ఉన్నాయి. మన కోసమేగా ఆయన కష్టపడుతున్నారు. కష్టపడినప్పుడు మీరందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, ఎట్లాగట్లా అభివృద్ధి జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్ అని కృషి పడాలి. ప్రతి దానికి తీసుకొచ్చి ప్రతి మంచి పని చేస్తుంటే ఆ మంచి పనికి ఏదో ఒకటి కొట్టడం ఏంటండి ఇది అసలు? అంటే ఈ రోజున ఆయిల్ సమస్య కూడా, అంటే కూటమి ప్రభుత్వ అసమర్థత పాలన నిలదీస్తూ ఈరోజు మన అందరం కూడా వైసీపీ నాయకులు అందరం కూడా చెలో పెట్రోల్ బంక్ అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా వైసీపీ నాయకులు చేస్తారు కార్యక్రమం. దాని గురించి ఏంటి అసలు? ఈరోజు రాష్ట్రమంతటా వైసీపీ నాయకులు చేస్తున్నారు చలో పెట్రోల్ బంక్ అని. ఆ పెట్రోల్ బంకుకి రావడానికి కూడా ఆయిల్ ఉండాలి వైసీపీ నాయకులకి. మేము అడుగుతున్న మాట ఇది. ఎవరైనా ఒక చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు బండి లేని వాళ్ళు ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఒక పని వెళ్ళాలంటే కూడా బండితోనే పని, చిన్న పిల్లలు కూడా బండితోనే పని ఈరోజు. అట్లాంటి టైంలో ఎక్కడ పెట్రోల్ లేదు, ఎవరికి లేదు. మీరు రోడ్డు మీద వచ్చి చూడండి, ఏమైనా కరోనాలో బంద్ చేసినట్టుగా ఉందా రోడ్డు? అంత హడావుడిగా జరుగుతుంది, వెళ్తున్నారు, ప్రజలు వెళ్తున్నారు, ఏ పని అవ్వట్లేదు, ఏ పని జరగకుండా ఉండట్లేదు, అన్ని పనులు జరుగుతున్నాయి. ఎక్కడ కరువు ఉంది? ఎక్కడ ఆయిల్ లేకుండా ఉంది? ఈ చెత్త మాటలన్నీ వీళ్ళ ద్వారా అంతే తప్ప ఎక్కడ ఏం లేదండి. బాబు గారు వచ్చింది కాబట్టే మనకు ప్రపంచం ప్రజలు బాగుపడ్డాం అంతే. ఆ వైసీపీ నాయకులు చెప్పే మాటలు మనం నమ్మడానికి కూడా సిద్ధం లేదు. వాళ్ళు రావాలంటే కూడా చలో అనే ప్రోగ్రాం రావాలంటే కూడా వాళ్ళు కారు వేసుకుని ఆయిల్ వేసుకుని రావాల్సిందే కదా. అక్కడికి రావాలంటే కూడా ఇంకేం మాట్లాడతారు? వాళ్ళు నడుచుకుంటూ వచ్చారా ఏంటి పెట్రోల్ బంక్కి? మేము అడుగుతున్న మాట. సార్ నమస్తే అండి. మరి ఈ రోజున పరిణామాలు చూస్తుంటే ఒక పక్కన ఆయిల్ కొరతతో రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు, కానీ ఇటు పక్కన సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అసలు వాళ్ళ గురించి ఆలోచించే తత్వం వాళ్ళకి లేదు. ఒకడు ఎక్కడ తిరుగుతున్నా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఫైనల్ ప్రతిరోజు కొన్ని వందల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళు కానీ చూడగలిగితే కళ్ళు పెట్టుకొని ఏ నాయకుడు ఎక్కడున్నాడు, ఎవరు ఎక్కడున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చూసుకుంటే అక్కడ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. అట్లాగే వీళ్ళు చూస్తుంటే కొన్ని సెటైర్లు వేస్తున్నారు. సమ్మర్లో ఆపరేషన్ చేయించుకోవాలి, ఇచ్చే ఆరోగ్యం ఎప్పుడైతే బాగోదో అప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటారు తప్ప దీనికంటూ ఒక టైం అంటూ ఒక లిమిట్ అంటూ ప్రత్యేకించి ఇన్ని రోజులు ఆగాలి ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఏమీ ఉండదు. ఏ రోజైతే ఈరోజు నాకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు ఇవాళ నేను ఆపరేషన్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలి తప్ప ఇవాళ నాకు జ్వరం వచ్చింది కాబట్టి ఇక్కడ పనులన్నీ చేసుకొని ఇంకో నెల తర్వాత వెళ్తానంటే అక్కడ ఆరోగ్య పరిస్థితి క్లిష్టతరమైన పరిస్థితికి వస్తుంది. అట్లాగే కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఏదో బురద చేద్దామని చెప్పేసి వీళ్ళు నోటికి వచ్చింది పచ్చ కావేరులు ఉన్నోడికి లోకమంతా పచ్చ కనిపిస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలి అనే ఒక దురుద్దేశంతో చేసే ప్రకటనలు తప్ప 24 గంటలు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ప్రజల్లో ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు.